వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ప్రభువా యేసయ్య స్తోత్రార్హుడా అయ్యా నాయన, ఈ పునరుద్ధాన దినమందు నా తండ్రి ప్రభా అయ్యా నాయన ప్రభా మీ నామమును స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి ప్రభా మాకిచ్చిన నాయన ప్రభా ఈ ధన్యతను బట్టి దేవా మీ పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయ్యా ఏమిచ్చిన ఆయన ప్రభా మీ రుణం తీర్చుకోగలుగుతాం ప్రభా. స్తోత్రార్హుడా నా తండ్రి ప్రభా, అయోగ్యులము, అల్పులము, నిస్సహాయులము ప్రభా నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి అయినప్పటికీ కూడా నా తండ్రి ప్రభా మీరు నాయన ప్రభా మమ్మల్ని నా తండ్రి ప్రభా మీకు మాకు నాయన ప్రభా అడ్డుగా ఉండవి నాయన ప్రభా మీరు గుర్తెరిగి నా తండ్రి ప్రభా నా తండ్రి. అయ్యా మా కొరకు నా తండ్రి ప్రభా ఆ పరమను వీడి నాయన ప్రభా శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి నా తండ్రి స్తోత్రార్హుడా నా తండ్రి. అయ్యా మా కొరకు నా తండ్రి ప్రభా ఆ కలువరి శిలువలో నా తండ్రి ప్రభా మా ప్రతి ఒక్కరి నిమిత్తమై నా తండ్రి ప్రభా రక్తం చిందించి ప్రాణం పెట్టిన దేవా మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు తెలియచేసుకుంటున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా మీ అందు నాయన ప్రభా నా తండ్రి అయా భయము భక్తి కలిగి నా తండ్రి ప్రభా మా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నా తండ్రి ప్రభా మేము ప్రతి ఒక్కరము నాయన ప్రభా నా తండ్రి జీవించినట్లుగా సహాయము చేయండి, కృప చూపించండి నాయన. అయా నా తండ్రి స్తోత్రార్హుడా తండ్రి ప్రభా నా తండ్రి అయా నాశనమునకు పోవు మార్గము నా తండ్రి వెడాల్పును ప్రభా అయా నా తండ్రి ప్రభా నా తండ్రి నిత్య జీవనముకు నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రవేశించు ద్వారం ఇరుకు ప్రభా, ఆ మార్గము సంకుచితం ప్రభా, అందులో కొద్ది మాత్రమే ప్రవేశించగలుగుతారని మీరు చెప్పారు ప్రభా. ఆ కొద్ది మందిలో నాయన ప్రభా మమ్మల్ని అందరినీ నాయన ప్రభా మీరు నిలబెడుతున్నందుకు దేవా మీకు వందనములు నా తండ్రి. అయా నా తండ్రి ఏమిచ్చి తండ్రి మీ రుణం తీర్చుకోగలుగుతాం ప్రభా. అయా ఈ కడవరి కాలములో నా తండ్రి ప్రభా మమ్మల్ని నాయన ప్రభా మీరు నాయన మీ దైవదాసుని నోటి ద్వారాగా ఉజ్జీవింపజేస్తున్నందుకు దేవా మీకు వందనములయ్యా. అయా బిడ్డలు నా తండ్రి ప్రభా రక్షణ నాయన ప్రభా నా తండ్రి అయా పొందుకుని నా తండ్రి బాప్తిస్తం నా తండ్రి ప్రభా పుచ్చుకుని నా తండ్రి ప్రభా మీ మందిరంలో నిలబడి ఉన్నారు ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా నా తండ్రి హృదయమును నా తండ్రి ప్రభా మీరు పరిశోధించు దేవుడు, పరీక్షించు దేవుడు అయి ఉన్నారు ప్రభా. వారి హృదయాల్లో మీ మాటలను నాయన ప్రభా నాటుము నాయన, మీ అందు నాయన ప్రభా దిద్దుబాటు కలిగిన జీవితాన్ని వారికి దయచేయము నా తండ్రి. అయా నా తండ్రి ప్రభా స్తోత్రార్హుడ నా తండ్రి పశ్చాత్తాపంతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కటి నాయన ప్రభా అందరము నాయన ప్రభా ఒప్పుకొని ఉన్నాము ప్రభా. అయా ఒప్పుకున్నప్పుడు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరము వాటికి నాయన ప్రభా కట్టుబాటు కలిగిన నాయన ప్రభా ముందుకు సాగడానికి సహాయము చేయండి నా తండ్రి. అయా జీవం ఇచ్చే మా తండ్రి వైపు నా తండ్రి అయా మేము నాయన ప్రభా తేరి చూస్తున్నాం ప్రభా తండ్రి నాయన ప్రభా మా హృదయాల్లో నా తండ్రి జీవ జలమును నా తండ్రి ప్రభా దయచేయము నా తండ్రి. అయా మా హృదయాల్లో జీవ ఫలములను నాయన ప్రభా నాటుము నాయన ప్రభా తండ్రి స్తోత్రార్హుడ నా తండ్రి ప్రభా నా తండ్రి మీ నామమును మేము ఎంత స్తుతించిన రుణస్థలమే నా తండ్రి ప్రభా. అయా ఈ లోక ఆశల్లో నా తండ్రి ప్రభా నా తండ్రి కొట్టుకుపోతున్న తరుణములు నా తండ్రి మా చేయి పట్టి నా తండ్రి ప్రభా మమ్మల్ని నాయన ప్రభా మీ మందిరంలో నిలబెట్టిన తండ్రి మీ దైవదాసుని నోటి ద్వారాగా నా తండ్రి ప్రభా మీరు మాట్లాడిన తండ్రి అయా మీ వాక్యమనే ఉదక స్నానాన్ని మా అందరికీ నాయన ప్రభా చేయించినందుకు దేవా మీకు వందనములు నాయన. అయా మీ వాక్యం చేత మమ్మల్ని నాయన ప్రభా పరీక్షిస్తున్నందుకు పరిశోధిస్తున్నందుకు దేవా మీకు వందనములయ్యా. అయా వాక్యానుసారమైన జీవితంలో మేము ప్రతి ఒక్కరము ముందుకు సాగినట్లు సహాయము చేయండి నాయన. ఈ దినమందునైనా జరగబోవు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క ప్రార్థనలోనూ మీ ఆత్మీయ సన్నిధిని ఇవ్వండి నాయన. అయా వాక్యోపదేశంలోనూ మీ కృపను మీ కనికరమును తోడుగా ఇవ్వండి నాయన. బల్లారాధనలోనూ కూడా నా తండ్రి ప్రభా నా తండ్రి మీ ఆత్మీయ సన్నిధిని మాకు తోడుగా ఇవ్వమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మహాపరిశుద్ధుడా మహాప్రేమ కలిగిన మా తండ్రి దయామయుడ కృపామయుడ మీ ఘననామనకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. అయ్యా గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు ప్రభా మీ యొక్క అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ క్షేమముగాను సజీవుల లెక్కలో ఉంచి ప్రభా ఈ దినము నాయన మళ్ళా నీ సన్నిధిలో మేమందరము కనబడటానికి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. అయ్యా ఇటు దినము చూడలేక ఎంతమంది ఈ లోకంలో నశించిపోయినారో ప్రభా మాకైతే మరుగైనది కానీ ప్రభా నువ్వు సమస్తమును ఎరిగిన దేవుడవు, సమస్తమును చూచుచున్న దేవుడవు నా ప్రభా. అయ్యా మీ కనుదృష్టికి ఏది కూడా మరుగై ఉండలేదని ప్రభా నీ వాక్యము సెలవిచ్చుచున్నది తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగో ఈ దినం ఉదయకాలము జరిగించినటువంటి ప్రభా బాప్తిస్మం యొక్క కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా నువ్వు తోడుగా ఉండి నడిపించావయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. అయ్యా బాప్తిస్మం పొందిన బిడ్డలు మా ప్రభా అయ్యా వారికి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యమును మా ప్రభా అయ్యా నా తండ్రి కడ వరకు నిలబెట్టుకోవడానికి సహాయం చే ప్రభా. అయ్యా ఎక్కడ నా తండ్రి నాయన అయ్యా వెనుక తట్టు చూడకుండా ఉండునట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా నువ్వు మాట్లాడిన దేవుడవు నా ప్రభా. అయ్యా నీ మాటలు మా ప్రభా తండ్రి నాయన అవి అంతము వరకు వారి హృదయాల్లో మా ప్రభా నిలిచి ఉండునట్లుగా మీరే సహాయము చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా ఇప్పుడు జరగబోతున్నటువంటి వాక్య పరిచర్య అంతట్లో కూడా ప్రభా మీరు తోడుగా ఉండండి
పట్టుకోనండి నాయన. మీ దాసులను మా ప్రభా మీరు ఎత్తి పట్టుకోనండి ప్రభా. మీ దాసులను మా ప్రభ మీ నోటికి నాయన బోరగా పెట్టుకొని మా ప్రభా నాయన నాతోనూ మాతోనూ మా ప్రభ నువ్వు ఏదైతే మాట్లాడాలని మా ప్రభా నాయన నువ్వు ఇష్టపడుచున్నావో అట్టి మాటలు మా తండ్రి మా దృష్టిలో ఉండునట్లుగా ప్రభా అయ్యా మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మ, ఆచరించదగ్గ హృదయం నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభా. మా తండ్రి నాయన బల్లారాంధ్రలో కూడా మీరు తోడుగా ఉండి ప్రభా సహాయము చేయమని ప్రభు నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయతో ఒక్కసారి కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఈ సమయం బాప్తిసం పొందినటువంటి బిడ్డలందరూ కూడా ఒకసారి వరుసగా వచ్చి ఇక్కడ పిల్లలందరూ కూడా వరుసగా వచ్చి నిలబడండి.
మనం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 119వ కీర్తన 101వ వచనం నుండి 110వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 101వ వచనం నుంచి 110వ వచనం వరకు కూడా మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఈ సమయంలో తమ్ముడు ఫణికుమార్ చదివి వినిపిస్తారు. కీర్తనలు 119వ అధ్యాయము 101 నుంచి 110 వరకు చదువుకుందామండి. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదమును తొలగించుకొనుచున్నాను. నీ వాక్యములు నా జీహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనెల కంటే తీపిగానున్నవి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నవి. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. ఈ వచనం మరొకసారి అందరం కలిసి చదువుకుందామండి. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నే ఉపదేశముల నుండి తొలగించి తిరుగుటకు లేదు. ప్రైజ్ ది లార్డ్. సమయంలో సరే మనం ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా హృదయమంతటితో ఆయన్ని కీర్తించుకుందాం. మనసారా ఒక పల్లవి చరణం ఆయన్ని ఆరాధించడానికి మన మనసులను మనం సిద్ధం చేసుకుందాం. ఎస్, ఈ సమయంలో కొద్దిసేపు మన చేతుల పైకెత్తి దేవుని ఆరాధిద్దామా. మనందరికీ తెలిసిన పాట, బంగారం అడగలేదు, వజ్రాలను అడగలేదు, హృదయాన్ని మాత్రం అడిగాడు యేసయ్య. మన ఆస్తి అడగలేదు, అంతస్తులు అడగలేదు, ఇదిగో నీ హృదయాన్ని మాత్రమే అడిగాడు. అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. అందరం కలిసి బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నీవెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నీవెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా
తొలగించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యముందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడు. మళ్ళా చెప్తామా? కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. ఎవరు? తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మనలను రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మనను రక్షించి మనవుని రక్షించి పరలోకమున చేర్చన సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడే. వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. ఎవరు? నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా చేతులు పైకెత్తి ఆరాధిద్దామా? నా యేసయ్యా, నా యేసయ్యా, సంతోషంతో చేతులు పైకెత్తి యేసయ్యా నీకే ఆరాధన. మమ్మల్ని రక్షించుకున్న దేవా నీకే ఆరాధన. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. సమయంలో దేవుని యొక్క అమూల్యమైన సన్నిధిని అనుభవించడానికి ప్రభు కృప చూపారు. సమయంలో ప్రార్థన చేద్దాం. చెప్పబడబోయేటువంటి దేవుని యొక్క వాక్యము నిమిత్తమే అనిల్ ప్రార్థన చేస్తాడు. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి, ఆత్మతో సత్యంతో ప్రభా నిన్ను ఆరాధించడానికి దేవా నా తండ్రి, మీరు మా ఎడల చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి.
నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచి దేవా నా తండ్రి. అయా నా తండ్రి, గొప్ప ఆరాధన ప్రభా ఈ సమయంలో ప్రభా జరగడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అవును దేవా నా తండ్రి, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని నిత్యము ప్రతిగానాల మధ్య ప్రభా నా తండ్రి. అయా 24 మంది పెద్దల మధ్య ప్రభా, 4 వింత జీవుల మధ్య ప్రభా మీరు ప్రభా అయా వికసిస్తూ ప్రభా నా తండ్రి, ఆ స్థలానికి ప్రభా మేము చేరలేమని చెప్పి ప్రభా మీరే మా కోసం వచ్చి దేవా నా తండ్రి. అయా నా తండ్రి, మా కొరకు ప్రభా మీ ప్రాణము పెట్టిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. దేవా నా తండ్రి, మా సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఆ దినం యాకోబు ప్రభా అతను ఒక చేతి కర్రతో వెళ్ళి ప్రభా అతను 2 గుంపులుగా ఎలా అయితే వచ్చాడో ప్రభా, అయ్యా మా సంఘాన్ని కూడా ప్రభా అతను అయ్యా 1-2 ప్రభా స్థాపించిన సంఘం ప్రభా ఈ దినం ప్రభా అయ్యా బహు గొప్పగా విస్తారపరిచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. దేవా తండ్రి ప్రభా కన్నీటితో ప్రభా నా తండ్రి నీ దాసుడు వాక్యం విత్తుతుండగా ప్రభా నా తండ్రి సంతోషగానంతో ప్రభా ఆత్మల పంటలు ప్రభా ఇంకా కోయటకు సహాయం చేయమని అడుగుతాం దేవా నా తండ్రి. ఈ దినం ప్రభా నా తండ్రి మమ్మల్ని మా సంఘాన్ని ప్రేమించాయా 11 మంది బిడ్డలను ప్రభా నా తండ్రి మీరు ఇచ్చిన అమూల్యమైన రక్షణ బట్టి ప్రభా నా తండ్రి అయా నువ్వు మా కార్చిన రక్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా. అయా నా తండ్రి అయా నీ దాసుని కలిగిన ప్రభా పరిచర్య భారం ప్రభా ఇక్కడున్న ప్రతి వారు కూడా కలిగి ప్రభా నా తండ్రి ఆయన నీ సన్నిధిలో ప్రభా ఇంకా అనేకమైన ఆత్మను ప్రభా తీసుకురావడానికి సహాయం చేయమని అడుగుతాం దేవా. దేవా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మా సంఘంలో మా కుటుంబంలో జరిగించిన గొప్ప ప్రభా కార్యములు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ అయా నా తండ్రి ప్రభా మీరు బలులు కోరువారు కాదు కానీ ప్రభా విరిగి నలిగిన హృదయమే మీకు ఇష్టమైన బలులు ప్రభా. విరిగి నలిగిన హృదయం కలిగిన ప్రభా అనేకమైన బిడ్డలు ప్రభా ఈ సంఘంలో ఇంకా చేర్చబట్టుకు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దయతో కూర్చుందాం, దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుండి మనం గడిచిన ఒక 2 వారాల నుంచి ఒక మూల వాక్యాన్ని ఆధారం చేసుకొని మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఏంటో చెప్తారా ఒకసారి మాటని? యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి మాటని. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము అనే గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నిటినీ నువ్వు పారవేసేతివి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మదగిన దీవెనకరమైన పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం ప్రభు. అయ్యా మీ కటాక్షాన్ని మీ కనికరాన్ని మరొకసారి ఎన్నిక లేనటువంటి మా మీద మీరు నిలిపి ఉంచమని మీ పాదాలు పట్టుకుంటున్నాం మా ప్రభు. ఘనుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువ. మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి నా తండ్రి. అయ్యా మీ బలమైనటువంటి చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉండగా అయ్యా అతడైన బలహీనులమైన మమ్మల్ని మీ శక్తివంతమైన వాక్కు చేత అయ్యా మీరు అయ్యా నిలబెడుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని సరిదిద్దుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మీరే సహాయం చేయమని నీ వాక్యంలో ఉన్న వాస్తవాన్ని సత్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మనం గడిచిన 2 వారాలుగా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మొదటి వారం ఒక క్యారెక్టర్ని చూసాం. ఈ యోనా యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం. తర్వాత 2వ వ్యక్తి యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసాం. ఇప్పుడు మనకు బాగా పరిచయమైన వారి గురించే కదా ఏమి నేర్చుకుంటాం అనేది విన్న తర్వాత మనకు అర్థమైంది ఎంత శ్రేష్టమైన సంగతుల్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేది. ఇప్పుడు ఇది 3వ వారం. ఈ 3వ వారం ప్రభు ఏం మాట్లాడని ఉద్దేశించారు అనంటే ఆ మాటని ఒక్కసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దావీదు భక్తుని యొక్క జీవితాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దావీదు భక్తుని గురించి ఎన్నిసార్లు వినుంటాం? ఎన్నోసార్లు విన్నాం. అయినా సరే సందర్భానుసారంగా
ఇంకొకసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మూలవాక్యాన్ని ముందు ఒక మాట మీ గమనానికి తీసుకొస్తాను. మూలవాక్యంలో ఉన్నటువంటి మాట ఏమంటాడంటే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమైంది. ఈ మాటను వివరించడానికి ముందు ఇంకొక 2 మాటలు ఏమున్నాయంటే, ఒకటి, నా పాపాన్నేమో నువ్వు వెనుక తట్టు విసిరేసావు, నా పాపం నా నుంచే తీసివేయబడింది. నా పాపం తీసివేయబడిన కారణం చేత నువ్వేం చేసావంటే నాశనం అనే గోతి నుంచి నన్ను విడిపించావు. నాశనం అనే గోతి నుంచి విడిపించిన తర్వాత నేను భక్తి కలిగిన బ్రతుకును ప్రారంభించాను. భక్తి కలిగిన బ్రతుకును ప్రారంభించిన తర్వాత ఈ ప్రయాణంలో మరి పాపం తీసివేయబడింది. నాశనం అనే గోతి నుండి, అంటే నిత్య నరకం నుంచి నేను ఒక ఎష్యూరెన్స్ పొందాను, నేను తప్పించబడ్డానని. మరి ఇంత నిశ్చిత పొందిన తర్వాత మరి నా బ్రతుకులో మరి ఎందుకు నాకు శ్రమలు, ఎందుకు బాధలు, మిక్కుటమైన ఆయాసం ఎందుకు నాకు కలగాలి అంటే, దేవుడు ఏమంటాడంటే నీకు నెమ్మది కలగడానికే. మిక్కుటమైన ఆయాసం దేనికి అంటే నీకు నెమ్మది కలగడానికే. అంటే ఇక్కడ అసలు ఆయాసం కలగడం అంటే ఏంటి, బాధ కలగడం ఏంటి, వేదన కలగడం ఏంటి, నెమ్మది కలగడం ఏంటి అని యోనా యొక్క జీవితంలో చూసాం, తర్వాత యాకోబు యొక్క జీవితంలో చూసాం. ఈ రోజున దావీదు యొక్క జీవితాన్ని కాస్త మనం పరిశీలన చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా విషయంలోకి వెళ్తే, అసలు దావీదు భక్తుని యొక్క జీవితంలో తనకు ఎదురైనటువంటి శ్రమ, ప్రతి క్యారెక్టర్లో కూడా 4 పాయింట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి? వారి జీవితంలో కలిగిన శ్రమ. ఇంతకీ దావీదు భక్తుని యొక్క జీవితంలో కలిగిన శ్రమ ఏంటది? నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలి. దాని ముందున్నటువంటి వచనాలన్నీ కూడా ఒకసారి ఆ మొదటి వచనం నుంచి చూసుకుంటే, దావీదు భక్తుడు నిండు సభలో ఉంటాడు. జాగ్రత్తగా వినండి. దావీదు భక్తుడు నిండు సభలో ఉంటాడు. నిండు సభలో ఉన్నప్పుడు దేవుడు హడావిడిగా ప్రవక్తను పిలిచి, నాతాను అనే ప్రవక్తను పిలిచి, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళు అంటాడు. దావీదు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో చెప్తాడు. అప్పుడు డైరెక్ట్గా రాజుతో మాట్లాడడం అంటే ఆషామాషి కాదుగా. రాజు గనక అవమానం కలిగిందనే ఫీలింగ్ కలిగితే ప్రాణాలు పోతాయి. ఈ టైంలో అక్కడ దావీదు కూర్చున్నప్పుడు ఒక కథతో ప్రారంభిస్తాడు. ఏం చెప్పాలనుకుంటాడు? ఏమంటాడంటే, అయ్యా నీకు ఒక మాట చెప్తాను. ఒక చోట 2 మనుషులు ఉన్నారు. ఒకడేమో బాగా ధనవంతుడు, ఇంకోడేమో పేదోడు. ధనవంతుని దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, సంపద ఉంది, వాడు మంచి ఐశ్వర్యవంతుడు. సరే, ఇంకొక పేదవాడు ఉన్నాడు. అతని దగ్గర ఒక చిన్న ఒక ప్రాణి ఒకటి ఉంది, ఒక మేకపిల్ల ఒకటి ఉంది. అది తను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడంటే, ఆ మేకపిల్లను గొర్రె పిల్లను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడంటే చేతులతో ముద్దలు పెడతాడంట దానికి. దాన్ని ఒక చంటి బిడ్డలా తనతో పడుకోబెట్టుకుంటాడంట. అంత ప్రేమగా చూసుకుంటా ఉన్నాడు. ఇంత ప్రేమగా ఇంట్లో ఒక బిడ్డలాగా దాన్ని చూసుకుంటా ఉంటే సడన్గా ఒకరోజు ఏమైందంటే, ఒక బాటసారి వచ్చాడు. వెళ్తా వెళ్తా ఐశ్వర్యవంతుడు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్తాడుగా, మరి నేరుగా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ఐశ్వర్యవంతుడు ఏం చేశాడంటే, వచ్చిన గెస్ట్కి మరి భోజనం సిద్ధం చేసి పెట్టాలిగా, విందు చేయాలిగా. అప్పుడు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి గొర్రెల్ని కానీ మేకల్ని కానీ ముట్టుకోకుండా పక్క దొడ్లోకి చూశాడు. చూస్తే ఆడుకుంటూ కనబడినటువంటి ఆ ఒంటరిగా ఉన్నటువంటి ఆ ప్రాణి కనబడింది. వెంటనే ఏం చేశాడంటే, దాన్ని పట్టుకొచ్చేసాడు, దాన్ని చంపాడు, దాన్ని సిద్ధం చేశాడు. సిద్ధం చేసి వచ్చినటువంటి అతిథికి విందు చేసి పెట్టేశాడు. అప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ఆ ఒక్కటే ఉన్నవాడు దాన్ని పోగొట్టుకొని ఎంత వెలువెల్లాడిపోతాడు. ఇది ఎంతవరకు న్యాయం అని రాజు దగ్గర ఈ ప్రస్తావన తెస్తే, ఏదో ఒక మంచి విషయం చెప్తున్నాడు అని ఎమోషనల్గా దావీదు ఏమంటాడంటే, ఎవడు వాడు, దుర్మార్గుడు, వాడు అసలు నిజంగా క్షమించబడ్డానికి వీల్లేదు, నిజంగా అతన్ని శిక్షించాల్సిందే అని కొన్ని స్టేట్మెంట్స్ చెప్పేస్తాడు.
అంత దావీదుని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే మాట్లాడినిచ్చి ఆ మనుషుడవు నువ్వే. నిండు సభ, అధికారులున్నారు, మంత్రులున్నారు, సైన్యాధిపతులున్నారు, సేవకులున్నారు, రాజు దగ్గరికి న్యాయం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాజు యొక్క దర్పాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాజమందిరంలో ఉన్న వైభవాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కవులున్నారు, కళాకారులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు. ఇంత నిండు సభలో అక్కడ దావీదుకి ఒక ఘోర పరాభవం జరిగింది, అవమానం జరిగింది. ఏంటి అవమానం అనంటే, ఒక కథ చెప్పిన తర్వాత ఆ కథలో చెప్పబడిన క్యారెక్టర్ ఒక చెడ్డ క్యారెక్టర్, ఐశ్వర్యవంతుడు దుర్మార్గుడు అని చెప్తే, ఈ ఐశ్వర్యవంతుడు ఆ దుర్మార్గుడు అది నువ్వే అని మాట్లాడతాడు. ప్రియ స్నేహితులారా, దాని యొక్క ఉద్దేశం ఏంటి? దావీదు తన యొక్క జీవితంలో ఒకే ఒక తప్పు చేశాడు. ఆ తప్పు మరికొన్ని తప్పులు చేయడానికి కారణమైంది. తను అనుకుంది ఒక తప్పే చేద్దామని, కానీ తర్వాత పరిస్థితులు ఎట్లా వెళ్ళిపోయాయంటే దాని నుంచి ఇంకోటి అలా వెళ్ళిపోయాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆ విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక తప్పు చేయడానికి నీ మనసులో నిర్ణయించుకుంటే నీకు తెలియకుండా రెండవ తప్పు కూడా అడుగు వేసేస్తావు. వాక్యం చెప్తున్న సత్యం ఏంటి అంటే, నిండు సభలో అవమానం కలిగింది రాజుకి, నిండు సభలో అవమానం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇంతటితో ఆగిపోలా. ఈ పర్యవసానం దేని గురించి అయితే రాజు హెచ్చరించాడో, దేన్ని గురించి అయితే రాజు మరి హెచ్చరించబడ్డాడో, దేన్ని గురించి అయితే దేవుడు మందలించమని ప్రవక్తను పంపించాడో, తాను దేని చేత మందలించబడ్డాడో ఆ చేసిన తప్పుకి అంతటితో పనిష్మెంట్ ఆగిపోలా. ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, మీరు జాగ్రత్తగా చదవండి. అదే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో నేను కొన్ని మాటలు మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాను, ఎందుకంటే కింద మనం చాలా ఇంపార్టెంట్ పార్ట్ మనం చూడాలి. అక్కడ మరి కుటుంబంలో ఒక రకమైనటువంటి అలజడి రేగడాన్ని చూస్తాం మనం. నీ కుటుంబంలో ఇక నుంచి యుద్ధాలు ఉండబోతున్నాయి. దావీదు భక్తుడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి. అంటే ఇక ఆ తర్వాత ఆ సీక్వెన్సెస్ ఎట్లా కొనసాగాయంటే, అతని యొక్క జీవితంలో అలజడి మొదలైంది. ఇప్పుడు రెండవ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్స్, తన యొక్క సమస్యలు ఏంటి, తను పడిన బాధలేంటి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించడానికి మనం ప్రయత్నిస్తే, కడుపున పుట్టినటువంటి ఆ బిడ్డలే తన మీద తిరుగుబాటు చేసేలా అబ్షాలోము విషయంలో అక్కడ ఒక భయంకరమైనటువంటి మరి ఉపద్రవం తనకు ఎదురవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటని 2వ సమూయేలు 12వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ మాటను మనం చూస్తాం. అంటే సాక్షాత్తు దావీదు భక్తుడే తన నోరు తెరిచి ఒక మాట ఒప్పుకుంటాడు. ఏంటో తెలుసా అండి? అదే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, తన పిల్లలు అంటే తన మీద ఎంతగా అబ్షాలోము తిరుగుబాటు చేశాడు అనే మాటకి ఇక్కడ మాట్లాడుతూ, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణమును తీయచూచుచుండగా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఒక తప్పుకి మరి ప్రాప్తించేటువంటి ఆ యొక్క ప్రతిఫలం నువ్వు వద్దన్న వెంటాడుతుంది. దాని నుంచి నువ్వు దాగలేవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్న సత్యం ఏంటి అనంటే, నిజంగా ఎంత స్ట్రగుల్ అనుభవించాడంటే, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవించాడంటే దావీదు భక్తుడు చేసిన ఒక్క తప్పు. అందుకే ఇక్కడ ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి ముందు దావీదు యొక్క శ్రమ ఏంటి అంటే, పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మరి కాలు దువ్వడం, నిండు సభలో అవమానపరచబడడం, తన కుటుంబంలో యుద్ధం రేగడం. అనవసరంగా వస్తున్నాయా కుటుంబంలో గొడవలు? నువ్వే కారణం అనుకుంటున్నావు.
నువ్వు కారణం కాదు, దానికి ఒక రీజన్ ఉంది, దాన్ని పట్టుకో ముందు. నీ కుటుంబంలో నెమ్మదిని దొంగిలిస్తున్నటువంటి రీజన్స్ కొన్ని ఉన్నాయి. నీ కుటుంబంలో సమాధానాన్ని దొంగిలించేటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. నీ కుటుంబంలో నీకు నెమ్మది లేకుండా చేస్తున్న అంశాలు కొన్ని ఉన్నాయి. రీజన్ని పట్టుకో. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు దావీదు భక్తుని యొక్క జీవితంలో శ్రమ చూసాం. ఇంకా తను పడిన శ్రమను గురించి నేను వివరించడానికి ముందు అసలు రెండవ పాయింట్, దావీదు భక్తుని యొక్క శ్రమకు కారణం. దావీదు భక్తుని యొక్క జీవితంలో శ్రమకు కారణం నెంబర్ 1. ఇంత శ్రమ పడడానికి కారణం ఏంటి అంటే, ఏమాత్రం శ్రమ పడ్డాడు అన్నది మనం మళ్ళీ చూస్తాం. ఎంత శ్రమ పడ్డాడు అంటే, ఇక్కడ నేను మళ్ళీ మీ జ్ఞాపకానికి తీసుకొస్తా ఉన్నాను. 1, నిండు సభలో అవమానం జరిగింది. 2, కుటుంబంలో యుద్ధం మొదలైంది. 3, కడుపున పుట్టిన వారి ద్వారా ప్రమాదం వస్తూ ఉంది. 4, కడుపున పుట్టిన బిడ్డే శత్రువుగా ప్రాణం తీయాలనుకుంటున్నాడు. 4వది ఏంటో తెలుసా అండి? చాలా ఆశ్చర్యకరమైన విషయం. దావీదు భక్తుడు అంతటి వాడు గొలియాత్ వస్తా ఉంటే గొలియాతుని ఎదుర్కోవడానికి ఎదురెళ్ళిన వాడు, యుద్ధ సూర్యుడు, వీరుడని పేరు కలిగిన వాడు, దావీదు భక్తుని యొక్క జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లం కొన్నిసార్లు అర్థం చేసుకుంటే గొప్ప గొప్పోళ్ళ జీవితాల్లో కూడా ఏం జరిగిందో తెలుసా అండి? 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకు అందరికీ ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతి నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదాం రండి. ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా అండి? సింహాన్ని చంపినవాడు ఒంటరిగా, ఎలుకబంటును చంపినవాడు ఒంటరిగా, గొలియాతుని చులకనగా కొట్టెవతలు పారేసిన వాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మనం పారిపోదాం రండి. దావీదు భక్తుని యొక్క జీవితంలో నిజంగా ఎదురైనటువంటి శ్రమ ఎలాంటిదో తెలుసా అండి? ఎంత దీనమైన. ఇంకొక మాట నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటి అంటే, దావీదు భక్తునంతటి వాడు పారిపోదామని చెప్తే, దీనికంటే ఇంకొక బాధ కలిగించే విషయం ఏంటంటే, ఇంతటి పరాక్రమశాలి, ఇంతటి వీరుడు, అదే 2వ సమూయేలు 15వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండను ఎక్కుచూ తల కప్పుకొని, మీరు ఎందుకమ్మా ఒక్కొక్కటి పిలుస్తారు? మళ్ళీ చదువు తల్లి, సరిగ్గా చదువుమా. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచు, చూసారు ముఖ్యమైన మాటలు మర్చిపోతే ఏమైపోద్దంటండి, దానికి ఉన్న వెయిట్ పోతుందండి, దాని వెయిట్ పోతుంది. ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా, చూసారా 3 పాయింట్స్ చూస్తున్నారా? 1, పారిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఈ పారిపోతున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే, 1 ఏడుస్తున్నాడు, ఏడ్చుచు, ఏంటి నా బ్రతికిట్లయిపోయింది, తల కప్పుకొనుచు తన దుఃఖం ఇతరులకు తెలియకూడదని దాచుకుంటున్నాడు. 3వది పాదరక్షలు లేకుండా రాజు ఎలాంటి పరిస్థితికి వచ్చాడో చూసారా? అందుకే ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకుంటే నిజంగా దావీదు యొక్క శ్రమ ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవడానికి ఈ మాటలు మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఇంకొక విషయం అదే 2వ సమూయేలు 16వ అధ్యాయము, ఆ 16వ అధ్యాయంలో అక్కడ 5-6 వచనాలు ఒకసారి మనం చూస్తే, రాజైన దావీదు సౌలు కుటుంబీకుడగు షిమి అనే ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను,
అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు యొక్క ఇరుపార్శ్వముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల అందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అంటే కొన్నిసార్లు జీవితం ఎంత తారుమారైపోతుంది, తలకిందులైపోతుంది అంటే అండి, దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు, ఉన్న పళంగా పారిపోయాడు. ఉన్న పళంగా పారిపోతూ తాను చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, ముఖాన్ని కప్పుకొని ఏడుస్తూ చెప్పులు లేకుండా కొండ ఎక్కి వెళ్ళిపోతూ ఏంటి నా పరిస్థితి అనుకొని తన మానాన తను వెళ్తా ఉంటే షిమి అనేవాడు వచ్చి ఏం చేస్తున్నాడంటే దుమ్మెత్తిపోస్తా ఉన్నాడు, రాళ్ళు రువ్వుతున్నాడు, కూడనే వస్తున్నాడు, వెంటనే వస్తున్నాడు, వదిలిపెట్టట్లా. అంటే మనసుకు విశ్రాంతి కలగకుండా మాటి మాటికి క్షోభ పెట్టేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఛీ పో దుర్మార్గుడా నరహంతకుడా అంటూ శపిస్తున్నాడు. దావీదు ఎంత దుర్భరమైన శ్రమలో ఉన్నాడో చూసారా? దావీదు భక్తుడు ఎంత శ్రమలో ఉన్నాడో చూసారా? అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దావీదు భక్తుడు ఇంత శ్రమలో ఉండడానికి రీజన్ ఏంటి? దావీదు భక్తుడు ఇంత శ్రమలో ఉండడానికి నెంబర్ 1, ఒకటి దావీదు శ్రమ చూసాం. రెండవ మెయిన్ పాయింట్ ఏం చూస్తున్నామంటే, దావీదు శ్రమకి గల కారణం చూస్తున్నాం. దీంట్లో మొదటి అంశం ఏంటి అంటే నిర్లక్ష్యము. ఎందుకు నిర్లక్ష్యం అని చెప్పాలి? ఎందుకు నిర్లక్ష్యం అని చెప్పాలి? దావీదు భక్తుడు ఇంత శ్రమ అనుభవించడానికి నిర్లక్ష్యం అంటే అర్థం ఏంటి? రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులను అందరినీ పంపగా, విషయం ఏంటి అంటే, ఇప్పుడు వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్తారని వాక్యం క్లియర్గా చెప్తా ఉంది. ఇప్పుడు రాజుగా ఉన్న దావీదు ఏం చేశాడంటే, తాను వెళ్లకుండా ఏం చేశాడంటే యోవాబును ఆ తర్వాత తన వారందరినీ యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి పంపిస్తే మరి రాజు చెప్పాడు కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, రాజు అక్కడే ఆగిపోయాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. రాజు ఏం చేస్తున్నాడో తెలుసండి, హాయిగా అప్పటిదాకా పడుకొని విశ్రాంతి తీసుకోవడం తప్పని నేను చెప్పనండి, తీసుకోవాలి. యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, బాగా అలసిపోయిన తర్వాత తన యొక్క శిష్యులను తీసుకొని అరణ్యంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, కాసేపు బాగా అలసిపోయారు మీరు, విశ్రాంతి కూడా అవసరమే అని అన్నాడు. అది తప్పని నేను చెప్పట్లా. కానీ జరగాల్సిన విషయం ఏంటంటే, యుద్ధం జరుగుతున్న సమయం కదా, ఇప్పుడు నువ్వు విశ్రాంతి అంటావేంటి? యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు ఇంట్లో నీకు నిద్ర ఎలా పడుతుంది? సరే, నువ్వు యుద్ధానికి వెళ్ళలేదు, కారణాలు ఏవైనా ఉన్నాయి, నీ వారిని పంపించావు, మరి యుద్ధంలో ఉన్న వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలిగా. నీ బిడ్డలు పరీక్షకంటూ బయలుదేరారు, వచ్చేదాకా నువ్వు ఫోన్ చూసుకుంటావు, టీవీ చూసుకుంటావు, కానీ ప్రార్థన చేయవా? వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. నీ బిడ్డలు క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. వారి కోసం వెనుకుంటే నువ్వు ప్రార్థన చేయవా? నువ్వు యుద్ధం చేయడానికి ఎటు వెళ్ళలేదు, సరే, కనీసం యుద్ధం చేస్తున్న వారి కోసం నువ్వు ఉండి ప్రార్థన చేయొద్దా? తండ్రిగా, తల్లిగా ఇది నీ బాధ్యత కాదా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే,
చాలాసార్లు యుద్ధం చేయవలసిన రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంది అని తెలిసి కూడా నువ్వు యుద్ధం చేయకుండా మౌనంగా ఉండిపోయావు. సరే, దాన్నన్నా క్షమిద్దామన్నా కానీ అంతకంటే పెద్ద సమస్య ఏంటంటే కనీసం ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయాల్సింది, నువ్వు ఆ ప్రార్థన కూడా చేయడంలా. ఇంకో విషయం తెలుసా, ప్రార్థన చేయాల్సిన సమయంలో నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం ప్రార్థన చేయకపోతే ప్రమాదం ఉంది. గుర్తుపెట్టుకో. ఏంటది? మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? నువ్వు గనక యుద్ధానికి వెళితే వెళ్ళు, లేకపోతే ఇంట్లో ఉండాల్సి వస్తే ఉండు, కానీ నీ పక్షంగా, కుటుంబ పక్షంగా జరుగుతున్న యుద్ధం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే కలిగే నష్టం ఏంటి అనంటే శోధనలో పడిపోతావు. జాగ్రత్త. నో వన్ కెన్ సేవ్ యూ. నిన్నెవ్వరూ రక్షించలేరు, నిన్నెవ్వరూ కాపాడలేరు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే నీ ప్రార్థనను మర్చిపోతున్నావు, నీ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు శోధనలో పడిపోతావు. నువ్వు గనుక ఈ రెండవ మెట్టులోకి వెళ్ళకముందే ఒకవేళ జాగ్రత్త పడ్డావా మంచిది, లేకపోతే శోధనలో పడకముందు నువ్వు జాగ్రత్త పడి మెలకువ కలిగి ప్రార్థన చేస్తే సరి, లేదంటే శోధనలో పడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు దావీదు భక్తుని యొక్క జీవితంలో అదే జరిగింది. ఎందుకు అంటే అక్కడ ప్రార్థన చేయలా, యుద్ధం జరుగుతుంది, యుద్ధానికి వెళ్ళలేదు, కనీసం ఇక్కడుండి ప్రార్థన చేయాలి, అది చేయలేదు. ఇప్పుడు శోధనకి హక్కు వచ్చింది, శోధించడానికి హక్కు వచ్చింది తన మీదకి. రెండవ తప్పేంటి అంటే తండ్రి, దావీదు భక్తుని యొక్క శ్రమకి కారణం ఒకటి నిర్లక్ష్యం. ఏంటి నిర్లక్ష్యం అంటే యుద్ధానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం చేశాడు, కనీసం ప్రార్థన చేసే విషయంలో కూడా నిర్లక్ష్యం చేశాడు. రెండవ తప్పేంటి అనంటే మోహం. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని, మాటని. కొన్ని మాటలు చెప్పుకోవడానికి మనం సిగ్గుపడతామండి, వాక్యం అయితే బట్టబయలు చేస్తుంది. ఎందుకు అంటే సత్యం తెలియకపోతే ఆత్మీయ జీవితంలో సంరక్షణ కలగదు. మోహం ఒకటి, నిర్లక్ష్యం. చాలాసార్లు మనం ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం, చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం, చాలాసార్లు మన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తాం, చాలాసార్లు మనం దేవుని సన్నిధిని కూడా నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం. రెండవదిగా ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే, అయ్యా నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యలేని కారణంగా మోహం అనేది నీ జీవితంలో నిన్ను చిత్తు చేసేస్తుంది. అంటే అర్థం ఏంటి? 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఒకానొక దినమున ప్రొద్దుకుంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నుండి నడుచుచూ పైనుండి చూచుచుండగా స్నానం చేస్తూ ఉన్న ఓ స్త్రీ కనిపించిందట. చాలండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే తాను ప్రార్థన చేసే విషయంలో, యుద్ధానికి వెళ్ళాలి, రాజుగా నీ రెస్పాన్సిబిలిటీ కాదా? దావీదుకి రాజ్యం ఇచ్చాడండి, నీకు నీ కుటుంబాన్ని ఇచ్చాడు, నీ కుటుంబ సభ్యుల్ని ఇచ్చాడు, నీ బంధువర్గాన్ని ఇచ్చాడు, నీ స్నేహితుల్ని ఇచ్చాడు. వారి యొక్క బాధ్యత నీ మీద లేదా? చాలాసార్లు మనం నిర్లక్ష్యంగా ఉండిపోతున్నాం. సరే, ఇప్పుడు కనీసం ప్రార్థన చేసే విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉన్న కారణం చేత మోహంలో పడుతున్నాం. ఇప్పుడు దావీదు భక్తుడు తన యొక్క జీవితంలో ఇక్కడ చేస్తున్నటువంటి ఆ తప్పిదం ఏంటి అంటే, పడక మీద నుంచి లేచిన తర్వాత కనీసం ఎప్పుడైనా ప్రార్థన చేశాడా?
అప్పుడు చేయలే. అందరూ యుద్ధంలో ఉన్నారయ్యా, అందరూ యుద్ధంలో ఉన్నారు. నీ ప్రార్థన అవసరం, నీ విజ్ఞాపన అవసరం, నువ్వు చేతులెత్తి ప్రార్థించడం అవసరం. కానీ తను ఏం చేశాడంటే ప్రార్థన చేయకుండా మిద్దె మీద తిరుగుతూ దిక్కులు చూస్తూ ఉన్నాడు. చూడకూడని దృశ్యం తన యొక్క కంటపడింది. సరే కంటపడింది, తెలియకుండా చూశాడు. నువ్వు దేవుణ్ణి ఎరిగిన బిడ్డవు కదా, నువ్వు క్రీస్తును అంగీకరించిన వ్యక్తివి కదా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉండాలి? అసలు వాక్యం ఏం చెప్తా ఉంది? దావీదు భక్తునికి ధర్మశాస్త్రం తెలుసు, గుర్తుపెట్టుకోండి. దావీదు భక్తుడు ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అందుబాటులో ఉంది. ఇప్పుడు దావీదు భక్తుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తాను ఆ స్త్రీని చూసిన తర్వాత ఆలోచనలు చంచలమైపోయాయి తనకి. జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకోవాలి. నువ్వు చూస్తున్న చూపులు ఒకవేళ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ ఛిద్రం చేస్తున్నాయేమో, దేని మీదైనా మనసు పారేసుకుంటున్నావేమో, దేని విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, భయం లేకుండా ప్రవర్తిస్తున్నావేమో. ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే అసలు మనం మన యొక్క జీవితంలో దేవుని ఎరిగిన తర్వాత ఎలా ఆ హోలీనెస్ని మనం మెయింటైన్ చేయాలి, ఆ పరిశుద్ధత ఎలా కలిగి ఉండాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉందంటే, వాక్యం ఏం చెప్తా ఉందంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము ఇక్కడ 17వ వచనంలో నుంచి దానిలో చాలా మాటలు ఉన్నాయి. ఒక్క మాట నేను వెలికి తీసి మీ దృష్టికి అందిస్తాను. నీ పొరుగువాని భార్యను ఎట్టి పరిస్థితిలో, అంటే మీరు నీ పొరుగువాని భార్యనైనను అన్న తర్వాత కిందకొస్తే ఆశించవద్దు అని అంటాడు. నీ పొరుగువాని భార్యనైనా నీ పొరుగువాని భర్తనైనా ఆశించకూడదు. నువ్వు చేసే ప్రతి పని వల్ల నీ కుటుంబంలో అలజడి వస్తుందో తెలుసా నీకు? కుటుంబానికి మేలు చేయకపోగా నష్టాన్ని చేకూరుస్తూ ఉన్నాం కొన్నిసార్లు మనం. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఆశించవద్దు. యేసు ప్రభు ఇంకో మాట చెప్పాడండి. యేసు ప్రభు ఇంకో మాట ఏమన్నాడంటే, ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో చెయ్యరాని కార్యం చేసినట్లే. అప్పుడే అంటాడు. వాక్యం ఏం చెప్తా ఉందంటే, 10 ఆజ్ఞల్లో ఉన్న మాట ఏంటంటే, ఆశించవద్దు. ఆశించవద్దు. దేన్ని? నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు. యేసుప్రభు ఏం చెప్పాడు? మోహించవద్దు. మోహించవద్దు. ఇర్మియా భక్తుడు ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఇక్కడ ఒక మాట అంటాడు, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? నీ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలో తెలుసా? ఒకటి, నీ పొరుగువాని భార్యనైనా సరే భర్తనైనా సరే ఆశించవద్దు. రెండవది, యేసుప్రభు చెప్పిన మాట మోహించవద్దు. ఇర్మియా చెప్పిన మాట సకిలించవద్దు. ఆ తర్వాత అక్కడ వాడిన ఆ మాటను చూస్తే 9వ వచనంలో కూడా, అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందున అట్టి జనము మీద నా కోపమును తీర్చుకొనకుందున. ఆత్మ చెప్పుచున్న మాట
చెవిగలవాడు వినుగాక. ఎవరు కాదనడానికి వీల్లేనటువంటి సత్యమైన స్వచ్ఛమైన వాక్యమండి, వాక్యం ఇది. అందుకే నువ్వు ఆశించవద్దు, నువ్వు మోహించవద్దు, మూడవది సకిలించవద్దు. నీకేం పని? దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడుగా, కనీసం నీకు ఇంకా వివాహం కాలేదు, ఇంకొక కుటుంబాన్ని ఇస్తాడుగా. ఎందుకు నీ జీవితంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావు? అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన మాట ఏంటంటే, అయ్యా ఒకవేళ మనం దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పవిత్రంగా, కంటిని, మనసును, ఆలోచనని పరిశుద్ధంగా, శరీరాన్ని కాపాడుకునే విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? యోబు చెప్పిన మాట ఒకటి ఉంది కదా, యోబు గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అలాగూ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు మొదటి వచనం కూడా లింక్ ఇవ్వండి. నేను నా కనులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలా చూస్తాను? ఒకవేళ నేను అలా చేస్తే పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమైపోతుంది? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియ స్నేహితులరా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దావీదు భక్తుడు చేసిన ఆయన శ్రమకి కారణం ఏంటో తెలుసా అండి? ఇందాక మనం అనుకున్నాం, నిండు సభలో అవమానపరచబడ్డాడు, తన కుటుంబంలో యుద్ధాలు మొదలయ్యాయి, తన ఇంటనున్న వారే శత్రువులయ్యారు, కడుపున పుట్టిన వాడే చంపబోయాడు. తాను నిజంగా తన యొక్క జీవితంలో ఎంత వేదనకరమైన పరిస్థితిని తాను చూశాడంటే, నేను మళ్ళీ 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 ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. తాను ఏడ్చుచు మరి ముఖమును కప్పుకొని తాను చెప్పులు లేకుండా దీనస్థితిలో వెళ్తా ఉన్నాడు. నేను ఒక్కొక్క విషయాన్ని మీ గమనానికి తెస్తాను. వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఇంత శ్రమకి కారణం ఏంటి అంటే, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదండి. ఒకవేళ నీ తప్పింకా నీకు తెలియలేదేమో కానీ, నా తప్పింకా నాకు తెలియలేదేమో కానీ, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అన్యాయస్తుడు కాదు. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. ఎప్పుడైతే నీ కంటికి స్త్రీ కనబడిందో, తప్పయింది, పశ్చాత్తాపడు. ఎందుకు ఆశిస్తావు? ఎందుకు మోహిస్తావు? ఎందుకు సకిలిస్తావు? ఒకవేళ అలా చేస్తే పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? సర్వశక్తిని యొక్క స్వాస్థ్యము ఏమైపోతుంది? ఆ ఆలోచనని కలగడం లేదా? పౌలు అంటాడు, అయ్యా ఒకవేళ ఎవరైనా మనసును నిగ్రహించుకోలేక శారీరకంగా లేదా మానసికంగా ఒకవేళ అపవిత్రతకు లోనైతే వారి యొక్క జీవితంలో ఒక గొప్ప నష్టం ఉందండి. ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. అమ్మ తీస్తే మీరు చదవండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, ఓకే, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని ఈ సంగతి మీకు నిశ్చయముగా, అంతే, మీకు తెలుసు ఈ విషయం. దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు రాజ్యానికి ఎట్టి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక అపవిత్రత, శారీరకమైన అపవిత్రత, మానసికమైన అపవిత్రత కలిగి ఉన్న వరకు ఒక బిరుదు ఉంది. ఆ పేరు మనం ప్రారంభంలోనే చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో గనుక ఒకవేళ మీ పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో మీరు ఫెయిల్ అయితే, అలాంటి వారు దేవుని యొక్క రాజ్యంలో కానీ క్రీస్తు యొక్క రాజ్యంలో కానీ వారు ఉండడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైనా చూడకూడని దృశ్యం చూస్తే నీ హృదయంలో భయం కలగలేదా?
ఎప్పుడైనా చూడకూడని దృశ్యాన్ని చూసినప్పుడు నీకు చెమట పట్టలేదా? కలవరం కలగలేదా? వెంటనే దేవుని దగ్గర ప్రార్థించి పశ్చాత్తాపడాలని నీ మనసు కోరలేదా? దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే దావీదు యొక్క శ్రమ ఏంటో మనం చూసాం. దావీదు భక్తుని యొక్క శ్రమకి కారణం నెంబర్ 1 నిర్లక్ష్యము. ఏమి నిర్లక్ష్యం చేశాడో చూసాం మనం. రెండవది ప్రార్థన నిర్లక్ష్యం చేయడం ద్వారా ఏమైపోయింది? మోహంలో పడిపోయాడు. మోహంలో పడిపోయిన తర్వాత తన యొక్క జీవితంలో వాక్యం తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, దేవునికి ప్రియమైన వాడు, ఆయనకు ఇష్టడని పిలువబడినవాడు, ఇలాంటి వాడు నిజంగా ఆత్మీయ జీవితాన్ని ఎందుకు అయ్యో ఇది నేను తప్పు కదా, నేను ఇలా చేయకూడదు కదా అనే భావన ఎందుకు తనలో కలగలేదు? సరే, దావీదు భక్తుని యొక్క శ్రమకి కారణం నెంబర్ 3. శ్రమకి కారణం మూడవ అంశం ఏంటి అంటే అది హింస. అంటే నేను దీని గురించి ఒక్క మాట చెప్పి ముందుకు దాటెళ్తాను. 2వ సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 14-15 వచనాలు జాగ్రత్తగా మీరు అలా తీసి ఉంచుకోండి. అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఏ స్త్రీనైతే తాను చూశాడో దావీదు భక్తుడు, ఆ స్త్రీని దక్కించుకోవడానికి తాను చేసిన ఒక చెడ్డ పని, తప్పు పని ఏంటి అంటే ఊరియాని చంపించడం. అంటే వేదనకరమైన విషయం ఏంటి అంటే ఇంత భక్తి కలిగి నువ్వు గద్దించబడలేదు ఎందుకని? ఇంత భక్తి కలిగి నువ్వు దేవుని మీద ఆధారపడలేదు ఎందుకని? అందుకే ఈ 2 వచనాలు ఏం తెలియజేస్తా ఉన్నాయంటే ఊరియాని అక్కడ తాను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఒక సూత్రం నేర్చుకోవాలి, ఇక్కడ ఒక నీతి నేర్చుకోవాలి. ఏంటది అంటే నిరపరాధి. ఊరియా నిజంగా నిరపరాధి. ఒక నిరపరాధిని చంపిన, నిరపరాధిని కొట్టిన, నిరపరాధిని ఒకవేళ మానసికంగా హింసించిన, కత్తిపోటు వంటి మాటల చేత ఒకవేళ దుఃఖపరిచిన, దానికి నిరపరాధిని బాధ పెట్టినందుకు పనిష్మెంట్ ఉంటుందండి. తెలుసా మీకు ఈ విషయం? ఇర్మియా చెప్తాడు ఈ మాటని. ఇర్మియా గ్రంథంలో 26వ అధ్యాయం 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, అయితే మీకు చెవులారా ఈ మాటలు చెప్పుటకు మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదకిని ఈ పట్టణము మీదకిని దాని నివాసుల మీదకిని నిరపరాధి రక్తము యొక్క దోషాన్ని తెప్పిస్తారని నిస్సందేహంగా మీరు తెలుసుకోండి. నిరపరాధిని చంపితే వాక్యం యొక్క సూత్రం ఏంటి అంటే నిరపరాధికి నష్టం కలిగిస్తే, ఏ దోషం తప్పు చేయని వాడిని ఒకవేళ మనం శిక్షకు గురి చేస్తే నిరపరాధి యొక్క రక్తానికి మనం జవాబు చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, నిరపరాధి రక్త ఆ దోషం నిజంగా ఆ చేసినటువంటి వారి మీదకి వస్తుందని వాక్యం చెప్తా ఉంది నిస్సందేహంగా. దావీదు భక్తుడు ఎందుకు గ్రహించలేకపోయాడు? అయ్యో నిరపరాధిని చంపుతున్నామే, యుద్ధం చేయి, యుద్ధంలో వాళ్ళు చనిపోతారు, ఇటు నీ వైపు చనిపోతారు, యుద్ధం చేసి నువ్వు 1000 మందిని చంపు, అది యుద్ధ నీతి. కానీ నిరపరాధిని చంపే హక్కు నీకు ఎక్కడిది? ఎందుకని ఈ పని ఈ విషయంలో జాగ్రత్త పడలేకపోయావు? తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే ఇంకాస్త ప్రమాదకరమైంది 4వ విషయం. దావీదు భక్తుడు తన జీవితంలో చేసినటువంటి తప్పిదాన్ని 4వ విషయం మనం చూస్తే వెంటనే పశ్చాత్తాపడకపోవడం. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, కానీ వెంటనే పశ్చాత్తాపడకపోతే ఏం జరుగుతుందో తెలుసా అండి?
అంటే జీవితంలో ఏ తప్పిదాన్నైతే అక్రమంగానో ప్లాన్ చేసుకోనో అనాలోచితంగానో ఆశను చంపుకోలేకో వెళ్ళి దక్కించుకున్నామో ఆ దక్కించుకున్నటువంటి ఈ యొక్క ఇల్లీగల్ థింగ్ని లీగలైజ్ చేసేస్తాం మనం. ఇల్లీగల్గా నా జీవితంలోకి నేను తెచ్చుకున్న ఒక విషయాన్ని లీగలైజ్ చేసేస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే అక్రమంగా నేను తెచ్చుకున్న ఒక విషయాన్ని అలవాటు చేసేసుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దావీదు తన జీవితంలో వెంటనే పశ్చాత్తాపడకపోవడం. ఏమండి, నిజంగా వేదంతో ఒక మాట చెప్తాను, పశ్చాత్తాపడకపోతే ఎంత పెద్ద ప్రమాదం ఉంటుందో తెలుసా? దేవుడు దుఃఖపడుతున్నాడండి కొన్నిసార్లు. అయ్యా, నువ్వు చేసింది తప్పని నీకు అనిపించలేదా? మరైతే ఎందుకు పశ్చాత్తాపడలా? అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు, నేను ఏమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒక్కడు కూడా లేకపోయాడు. పశ్చాత్తాపడేవారు కనబడడం లేదండి. తప్పులు చేసేవాళ్ళైతే గుంపులుగా కనబడుతున్నారు, కానీ పశ్చాత్తాపడేవాళ్ళు కనిపించడంలా. నేను మాట చెప్పనా, ఎప్పుడైతే జీవితంలో ఒక ఇల్లీగల్ థింగ్, అంటే దేవుని యొక్క వాక్యానుసారమైన ఆ క్రమానికి విరుద్ధమైంది, అక్రమమైనది, అంటే వాక్య విరుద్ధమైంది మన జీవితంలో చోటు సంపాదిస్తుందో, ఇది మనం పాపం చేయడానికి కారణం. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో పాపం ఉంటుందో, ఈ పాపం ఏం చేస్తుందో తెలుసా? నేనేగా ఒక మూలను ఎక్కడైనా పడుంటానులే, నీకు ఇబ్బంది కలిగించను, నా వల్ల నీకు బయట అవమానం రానివ్వను, నేను నిన్నెక్కడ కూడా నేను ఓడిపోనివ్వను, ఎక్కడో ఒక మూలన పడి ఉంటాను అని ప్రవేశిస్తుంది పాపం. ప్రవేశించిన తర్వాత అదేం చేస్తుందో తెలుసా అండి? సహజంగా మన మనసును ఆక్రమిస్తుంది. గుర్తుపెట్టుకోండి విషయాన్ని, అది వ్యాపిస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, పాపం అనేది దేవునితో సహవాసానికి మనల్ని దూరం చేస్తుంది. రెండవది, ప్రార్థన మీద ఆసక్తిని తగ్గిస్తుంది. మూడవది, వాక్యం చదవాలనే ఆకాంక్షను చల్లారుస్తుంది. నాలుగవది, వాక్యం సూటిగా మనసుకు తాకినా సరే అది నాకు కాదులే అనే భావన కలిగిస్తుంది. ఐదవది, పరిశుద్ధంగా బ్రతకాలి అనే మంటను తీసేస్తుంది, చల్లార్చడం కాదు, తీసేస్తుంది. ఆఖరికి ఏదైనా ఇంకొక పొరపాటు బ్రతుకులో దొర్లితే అయితే ఏంటంట అనే భావన కలిగిస్తుంది. ఇవన్నీ కూడాను లోపల మొట్టమొదట సూది బెజ్జమంత లోపలికి ప్రవేశించిన పాపం అనే అంశం ఉందే, ఆ పాపము పరిపక్వమై మరణమును కంటుంది. అందుకే దావీదు భక్తుని యొక్క జీవితంలో నెంబర్ 1 ఏం చూసాం మనం? నిర్లక్ష్యం చూసామండి, శ్రమకి కారణం. నెంబర్ 2 మోహాన్ని చూసాం. ప్రార్థన పూర్వకంగా ఒకవేళ మనం మెలకువగా లేకపోతే ఖచ్చితంగా నువ్వు పాపంలో పడిపోతావు. అది మోహం కావచ్చు, అది ఇంకోటి కావచ్చు, జోదం కావచ్చు, వ్యసనం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ దావీదు భక్తుని జీవితంలో మోహంలో పడ్డాడు. మూడవది, హింస వరకు వెళ్ళిపోయాడు. నాలుగవది, వెంటనే పశ్చాత్తాపపడలా. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎందుకు వెంటనే పశ్చాత్తాపడలేదంటున్నారంటే, మీరు గుర్తుపెట్టుకోండి, స్త్రీని చూశాడు, తప్పు చేశాడు, ఆ తర్వాత మళ్ళీ ఊరియాతో మాట్లాడాడు, టైం గ్యాప్ ఉంది, మళ్ళీ యుద్ధం నుంచి పిలిపించాడు, మళ్ళీ యుద్ధానికి పంపించాడు, అతని అడ్డు తొలగించుకున్నాడు, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆ స్త్రీని తీసుకొచ్చి తనకి భారీగా చేసుకున్నాడు. ఇక్కడ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూడండి మీరు. ఇక్కడ ఈ గ్యాప్లో అయ్యో నేను ఎందుకు ఇలా చేశాననే పశ్చాత్తాపం తన గుండెల్లో
కలగకపోవడం ఎంత మనసు కొన్నిసార్లు పాషాణం అయిపోతుందేమో కదూ, పాషాణం అయిపోతుందేమో, బండబారిపోతుంది, కఠినమైపోతుంది. అందుకే కఠినమైన చోట ఆ ప్రార్థన చేసిన ఎట్లా ఉంటుంది? తండ్రి, అయ్యా, అవును, తండ్రి, ప్రభువా, నీకు వందనాలు, నీకు అన్నీ తెలుసు ప్రభువా, నేను ఐఎమ్ ఆల్ రైట్, అంతా ఓకే, నువ్వు అన్నీ మంచి అనే ప్రార్థిస్తావు, కానీ నీ గుండెలో పశ్చాత్తాపం కలగదు. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇక దేవుడు అనుకున్నాడు ఒకటి, ఇక దావీదుని ఈ పరిస్థితిలో వదిలిపెడితే దక్కడు, చొరవ తీసుకోవాల్సిందే. ఎలాగైతే యోనా జీవితంలో ఆయన శ్రమని అనుమతించడానికి ఒక కారణాన్ని చెప్పాడు, ఎలాగైతే యాకోబు జీవితంలో ఇక ఆలస్యం చేయకూడదని దేవుడు చొరవ తీసుకున్నాడో, దావీదు జీవితంలో కూడా ఆయన వెంటనే ఇక ఇంకొక స్టెప్ తీసుకున్నాడు. ఇక దావీదును వదిలిపెడితే కుదరదు అనుకున్నాడు. వెంటనే హెచ్చరిక పంపించాడు. హెచ్చరిక పంపించిన తర్వాత ఇప్పుడు మొదటి ఎక్స్పీరియన్స్ దావీదు యొక్క శ్రమ మెయిన్ పాయింట్. రెండవది శ్రమకు గల కారణం. దాంట్లో 4 పాయింట్స్ చూసాం. శ్రమకు గల కారణం. ఇప్పుడు శ్రమ కలిగించడానికి లేదా అనుమతించడానికి, శ్రమ అనుమతించడానికి రీజన్, కారణం. శ్రమ అనుమతించడానికి రీజన్ ఏంటి అంటే, వెంటనే ప్రక్కనే రాసుకోండి, పశ్చాత్తాపాన్ని కలిగించడానికి. దావీదు యొక్క గుండెల్లో పశ్చాత్తాపాన్ని కలిగించడానికి. ఎందుకంటే పాపాన్ని కడగడం అనేది ఒక్క పశ్చాత్తాప ప్రార్థన మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీ దాన ధర్మాలు నీ పాపాన్ని తీయలేవు, నీ మంచి కార్యాలు పాపాన్ని తీయలేవు, నీ వివేకం పాపాన్ని తీయలేదు, నీ యొక్క గుండెల్లో ఉన్నటువంటి జ్ఞానం పాపాన్ని తీయలేదు, కేవలం పశ్చాత్తాపడడం. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో దావీదు యొక్క హృదయాన్ని కదిలించాలి. దావీదు యొక్క హృదయాన్ని కదిలించాలి. దావీదు యొక్క గుండెల్లో పశ్చాత్తాపాన్ని పుట్టించాలి. ఇప్పుడు శ్రమ కలిగించడానికి గల కారణం, దేవుడు ఎప్పుడు మన మీద కక్ష కట్టడండి. దేవుడు ఎప్పుడు మన మీద కక్ష కట్టడు. కారణం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అది మనం తెలుసుకోవడానికి కొన్నిసార్లు ఆలస్యం అయి ఉండొచ్చేమో, కానీ దేవుని లెక్కలు మాత్రం ఎప్పుడు తప్పవు. అందుకే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నాతాన్ని పంపించి నిండు సభలో ఆ తప్పు చేసింది నువ్వే అని చెప్పాడో, అప్పుడు దావీదు యొక్క స్పందన ఏంటో తెలుసా అండి? ఆ 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నేను పాపము చేసి తిని. దావీదు భక్తుడు నిండు సభలో ఒక మాట అంటున్నాడండి. రాజు, మంత్రులున్నారు తన కింద, సైన్యాధిపతులున్నారు, సేవకులున్నారు, మరి కవులున్నారు, కళాకారులున్నారు, న్యాయం కోసం వచ్చిన ప్రజలున్నారు, రాజు యొక్క వైభవాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఉన్నారు. ఆ నిండు సభలో దేవుని చేత హెచ్చరించబడ్డ మరుక్షణం ఏం చేస్తున్నాడంటే, ఎంత ధైర్యం నీకు, నలుగురిలో వచ్చి చెప్తావా, నీ అంతు చూస్తా అనలా. ఏమన్నాడంటే, నేను పాపం చేశాను. ఇంత అంటే విధేయత కావాలండి ఆ టైంలో. కొన్నిసార్లు సౌలు తప్పు చేసినప్పుడు తనకు కూడా మరి సమూయేలు ద్వారా హెచ్చరిక పంపితే, అయ్యా నేను తప్పు చేశానని నాకు ఐడియా ఉంది, కానీ అందరూ చూస్తున్నారు, నన్ను అవమానపరచొద్దు, నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను, కామ్గా నా వెనకాలరా అని బతిమలాడాడు. తప్పును ఒప్పుకోవడానికి తనకి మనస్కరించలా. సరే, ఇక్కడ దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడిన మాట, నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, తాను చేసిన పాపాన్ని గూర్చి వివరించినది ఈ యొక్క సమూయేలు గ్రంథంలో కంటే కీర్తనల గ్రంథంలో 51వ కీర్తనలో భలే అద్భుతమైన పదాన్ని వాడతాడు. ఏంటది? ఆ 51వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నీ దృష్టి ఎదుట, ఇక్కడ మాట్లాడుతూ అంటాడు,
నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేశాను. ఇక్కడ మీరు ఒక మాట ఆలోచించాలి. ఇప్పుడు ఒక పాపం చేస్తే, పాపం అనేది జీవితంలో గనక జరిగితే, జాగ్రత్తగా వినండి ఈ మాటని, ఒక వ్యక్తి బ్రతుకులో పాపం జరిగితే ఈ పాపం అనేది ఎవరికి విరోధంగా చేసినట్టు? ఎవరు చెప్పారా మాట? ఎవరు చెప్పారా మాట? ఇప్పుడు ఇక్కడ మనం దావీదు చెప్పడానికి చూస్తున్నాం కదా, 51వ కీర్తన 4లో. అసలు దావీదు చెప్పినటువంటి మాట అది ఎక్కడి నుంచి తెచ్చుకున్న మాట? ఎవరి అనుభవం నుంచి తెచ్చుకున్న మాట? దావీదు భూమి మీద జీవించడానికి ముందు దాదాపు ఒక 800 సంవత్సరాల క్రితం, దావీదు కంటే ముందుగా 800 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద బ్రతికిన యోసేపు యొక్క నోట నుండి వచ్చిన మాట. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ ఒక కీ వర్డ్ ఉంటుంది, చూడండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని కూడా నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి చూడాలి, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. యోసేపు అంటున్నాడు ఈ మాటని. యోసేపు మాట్లాడుతున్నాడు. ఇంకా ధర్మశాస్త్రం రాలా, గుర్తుపెట్టుకోండి. దావీదు టైంలో ధర్మశాస్త్రం ఉంది, యోసేపు టైంలో ధర్మశాస్త్రం లేదు, వారికి నియమావళి లేదు, కానీ దేవునితో స్నేహం మాత్రమే ఉంది. ఆ స్నేహాన్ని బట్టి ఏమంటున్నాడంటే, నేను ఘోరమైన దుష్కార్యం చేస్తే, ఓ స్త్రీ, నీ మాటను విని నువ్వు చెప్పినట్టు గనక నేను పాపం చేస్తే నేను నా దేవునికి విరోధంగా పాపమును కట్టుకున్నట్టు. అందుకే యేసు ప్రభు కూడా ఈ మాటను రూఢిపరుస్తూ ఆయన ఏమంటారంటే, తప్పిపోయిన కుమారుని గురించి వివరిస్తూ లూకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనం దగ్గర అక్కడ మాట్లాడుతూ అంటాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపం చేశాను. ఏమంటున్నాడు తెలుసా అండి? పరలోకానికి విరోధంగా అంటే దేవునికి విరోధముగా. అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, పాపం చేస్తున్నాము అనంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా తప్పు చేయడానికి ప్రేరేపించబడుతున్నామంటే దేవునికి విరోధంగా ఈ పనిని చేస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే, లోకంతో స్నేహం చేస్తా ఉన్నాం. లోకంతో స్నేహము దేవునితో వైరం. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. దేవుని యొక్క జీవం కలిగిన వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. దేవునికి విరోధంగా పాపం చేసే ఆ పరిస్థితి, వేదన ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను దేవునికి నీకే విరోధంగా నేను పాపం చేశాను. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా అంటున్నాడు, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను. మరి ఈ పాపం, ఈ పశ్చాత్తాపం ద్వారా ఏం జరుగుతుంది? ఎందుకు దేవుడు తన్ని ఈ శ్రమల్లోకి తీసుకొచ్చాడు, ఈ బాధలోకి తీసుకొచ్చాడు అంటే, తనని పశ్చాత్తాపడేలా పురిగొల్పడం, ప్రేరేపించడం, అవసరమైతే లాగి ఒక దెబ్బ కొట్టి పడిపోతున్న పరిస్థితి నుంచి ప్రక్కకు తప్పించడం, ఆ లోయలో పడిపోకుండా ప్రక్కకు తప్పించడం, దృష్టి మరల్చడం, మనస్సును మార్చడం, పశ్చాత్తాపం కలిగించడం. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఏమండి, అందుకే పదే పదే మనం చూస్తూ ఉంటాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దావీదు యొక్క జీవితంలో ఇంత బాధకరమైన, వేదనకరమైన ఆ పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ ఎందుకు క్షమించబడ్డాడో తెలుసా అండి? ఎందుకు క్షమించబడ్డాడు అంటే అతని యొక్క పశ్చాత్తాపం. తను
తన యొక్క కన్నీటిని గురించి వివరించే ప్రయత్నం చేస్తూ ఎంత చెప్తాడంటే, నా కన్నీటికి పరుపు బా. ఏమంటే కన్నీటికి పరుపు తేలుద్దా? మీరు పక్కన పెట్టుకున్న వాటర్ బాటిల్ కూడా తేలదు, అవునా? అంటే తన యొక్క వేదన, దీన్ని హైపర్ బౌల్ అంటే, నేను ఒక మాట మీ గమనానికి తెస్తాను. ఒక అద్భుతమైన విషయాన్ని, అర్థం కాని ఒక విషయాన్ని అర్థమయ్యే భాషలో చెప్పడానికి కొన్నిసార్లు రచయితలు భలే అద్భుతమైన ప్రయత్నం చేస్తారు. నేను కొన్నిసార్లు ఉన్నదాన్ని ఎక్కువగా పొగిడి చెప్పడం, ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం, కొన్నిసార్లు మరి మెటాఫోరికల్ లాంగ్వేజ్లో ఇక్కడ మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే, అర్థం కాని ఒక విషయాన్ని అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిలో చెప్పడం. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎందుకు శ్రమను దేవుడు అనుమతించాడు అంటే, ఆ శ్రమను అనుమతించడానికి కారణం ఏంటి అంటే, నీ గుండెల్లో పశ్చాత్తాపాన్ని కలిగించాలి. ఒకవేళ వ్యక్తిగతంగా నీ బ్రతుకులో ఏదైనా సమస్య నీకు వచ్చి నిన్ను దుఃఖ పెడతా ఉంటే, నిన్ను నిద్రపోనివ్వకపోతే, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంటే, నువ్వు దాన్ని బట్టి విలవిలలాడిపోతుంటే, నువ్వు దాన్ని బట్టి నువ్వు కన్నీరు కారుస్తుంటే, దాన్ని బట్టి నువ్వు కలవరపడిపోతుంటే, దానికి వెంటనే ఒకే ఒక గుర్తు ఏంటంటే, నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడాల్సిన టైం నువ్వు గుర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమస్య యొక్క ఎత్తు పొడుగు కొలవాల్సిన పని నీది కాదు, అది ఆయన చూసుకుంటాడు. నువ్వు నేను చేయాల్సింది టేప్ పెట్టి సమస్యను కొలవడం కాదు, సాష్టాంగపడి దేవునితో సమాధానపడడం. అంతే దేవుని యొక్క సన్నిధానంలో మనం చేయాల్సిన పని. సరే, దావీదు భక్తుని యొక్క జీవితంలో ఇంత కేర్ తీసుకున్నాడు, లేకపోతే ఇంత వెంటనే స్టెప్స్ తీసుకున్నాడు దావీదు భక్తుని విషయంలో. ఏంటి ఇంత పర్సనల్గా దేవునికి అంత ఆలోచన? మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తానండి. దావీదు భక్తుడు, మన అమ్మా నాన్నలకు మనం ఎలా పుట్టామో అలాగే దావీదు భక్తుడు కూడా తన తల్లిదండ్రులకు శారీరకంగా భూమి మీద పుట్టిన ఒక సామాన్యమైన మానవుడు. మనలాగే గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అలాంటి మానవుణ్ణి కనికరం కలిగిన దేవుడు ఆయన మరి ఎందుకు ఇంత శ్రద్ధ వహించాడు? సరే, అఫ్కోర్స్ తను పశ్చాత్తాపడ్డాడు, తన గురించి ఇంకా మనం చాలా నేర్చుకుంటాం. కానీ ఇంకొక ప్రాముఖ్యమైన పాయింట్లకు వెళ్ళడానికి నేను ఇక్కడ ఈ విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. 4వ విషయం, ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. మొదటిదేంటి? మెయిన్ పాయింట్స్ చూస్తున్నాం. దావీదు యొక్క శ్రమ. రెండవది, దావీదు యొక్క శ్రమకు కారణం. మూడవది, శ్రమ అనుమతించడానికి కారణం. ఇప్పుడు శ్రమ అనుమతించడానికి కారణం ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తాం? పశ్చాత్తాపడడానికి. అంతే, మిగతా విషయాలన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి. ఇప్పుడు శ్రమ వెనుక ఉన్న ప్రణాళిక, శ్రమ వెనుక ఉన్న దేవుని ప్రణాళిక, ఇది 4వది. దావీదు యొక్క జీవితంలో ఇంత శ్రద్ధ తీసుకొని ఆయనకి శ్రమ కలిగించి మరి అటు ఇటు చెదిరిపోకుండా దావీదుని తన అటెన్షన్ని మరి దాన్ని సంపాదించడానికి దేవుడు ఇంత పని చేయడానికి గల కారణం ఏంటి? రీజన్ ఏంటి అంటే, మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. వ్యక్తిగతంగా దావీదుకి ఆయన ఒకటి ఇవ్వాలనుకున్నాడు. ఏంటది? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దావీదుకు చూపబడిన
శాశ్వతమైన కృప అంటే అర్థం ఏంటో తెలుసా అండి? శాశ్వతమైన కృప అంటే అర్థం ఏంటంటే కీర్తనల గ్రంథం 56వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పించావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నువ్వు నా పాదాల్ని తప్పించావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మరణము నుండి తప్పించబడడం, దేవుని యొక్క సన్నిధిలో జీవం కలిగి ఆయన సన్నిధిలో సంచరించగలగడం, ఇది నిత్య జీవాన్ని సూచిస్తూ ఉంది. భూమి మీద ఇచ్చే భద్రత ఎంతండి? ఎన్నోసార్లు దావీదుకి ఓడిపోయాడు, గెలిచాడు, ఓడాడు, గెలిచాడు. ఈ యొక్క గెలుపోటముల గురించి పక్కన పెడితే ఇక్కడ వాడుతున్న అమూల్యమైన మాట ఏంటి అంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తెస్తున్నాను. దేవా నువ్వు నన్ను మరణం నుంచి తప్పించావు, జీవపు వెలుగులో నన్ను నిలబెట్టావు. నేను ఆ జీవపు వెలుగులో నీ సన్నిధిలో సంచరించగలిగే భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు. సో దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు? శాశ్వత కృపను దావీదుకు ఇవ్వాలని ఆశపడ్డాడు. శాశ్వత కృపను ఇవ్వాలని ఆశపడ్డాడు. రెండవది, దావీదుని ఇంత హడావిడిగా పశ్చాత్తాపడడానికి ప్రేరేపించడానికి గల కారణం ఏంటంటే, ఆ శాశ్వత కృప దక్కించుకోవాల్సిన నువ్వు లోకంలో కలిసిపోవడం, నువ్వు పాడైపోవడం నాకు ఇష్టం లేదు. ఇది దేవుని యొక్క ఆలోచన. రెండవది ఏంటంటే, భక్తి కలిగిన దావీదు యొక్క తరువాతి సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, నేను దావీదును బట్టి నిన్ను దీవిస్తున్నాను అని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను. దేని నిమిత్తమో తెలుసా? నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దావీదుకు శాశ్వత కృపనివ్వాలనుకున్నాడు. దావీదు ఎంత కృప పొందాడో తరువాతి తరానికి కూడా తెలియాలని కోరుకున్నాడు. అందుకే ఆయన మాట్లాడుతున్న అమూల్యమైన మాట ఏంటంటే, దావీదును బట్టి నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను అనే మాటను సెలవిస్తా ఉన్నాడు. ఇవన్నీ ఒక ప్రక్కన పెడదామండి, ఇవన్నీ ఒక ప్రక్కన పెడదాం. వీటిని మించిన ఓ విషయం చెప్పనా మీకు? అసలు దేవుడు దావీదుకి ఇచ్చిన ఆధిక్యత, ఇక ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల్లో ఏ భక్తునికి దొరకనటువంటి అవకాశం ఆయనకి ఇచ్చాడండి. ఏ భక్తునికి కూడా దొరకలేదు ఇటువంటి అవకాశం. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి ఒకసారి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఏమంటే దావీదు, యేసుక్రీస్తు కోసం పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, ఇప్పుడున్న మన వరకు, మన తర్వాత ఉండే జనరేషన్ ప్రభు వచ్చేంత వరకు ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉంటే, ఆయన ఏమని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడో తెలుసా అండి? దావీదు కుమారుడు. అందుకే మీకు ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 47-48 వచనాల్లో అక్కడ గుడ్డివాడు భర్తిమయ్యి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని యేసుక్రీస్తుని దావీదు కుమారుడా అని పిలుస్తాడు. అదే రకంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో కూడా
అక్కడ యేసుక్రీస్తు గాడిదనెక్కి యెరూషలేములో ఊరేగింపుగా వస్తా ఉన్నప్పుడు దావీదు కుమారునికి జయము అని వారు హోసన్నా 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు, స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. నేను విషయం చెప్పనా, దావీదు భక్తునికి మాత్రమే దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటి అంటే అబ్రహాము కుమారుడు అనలా. అబ్రహాము ద్వారా ఆశీర్వాదాన్ని నిజంగా యేసుక్రీస్తు ద్వారా అది పంపకం చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. అబ్రహాంకి ఇచ్చిన ఆధిక్యత అబ్రహాముదే, అబ్రహామును మనం తక్కువ చేయడంలా. కానీ ఆ పిలుపు దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు పిలువబడ్డాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తను పాపంలో ఉన్నాడుగా, వదిలేయొచ్చుగా. తను నిర్లక్ష్యంగా ఉన్నాడు, వదిలేయొచ్చుగా. మోహంలో పడ్డాడు, హింసిస్తున్నాడు, పశ్చాత్తాపం లేకుండా ఉన్నాడు, వదిలేయొచ్చుగా. దేవునికి ఒక ఆలోచన ఉంది, శాశ్వతమైన కృపను చూపించాలి. శాశ్వతమైన కృప చూపించాలి అంటే నిజంగా ఎవ్వరికి దక్కని ఒక ఆధిక్యత దావీదు కుమారుడా అని లోకరక్షకుడు, సృష్టికర్త, మన కోసం ప్రాణం పెట్టిన వాడైన ఆ యేసుక్రీస్తు పిలువబడడానికి ఆయన అంగీకరించాడు. దావీదుకు దొరికిన ఆధిక్యత ఎంతో చూసారా? ఇంకొక మాట కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే, ఇక్కడ దావీదు కుమారుడు అని మత్తయి అన్నాడండి. సరే, దావీదు కుమారుడు అని గుడ్డి బర్తిమై అన్నాడు. దావీదు కుమారుడా అని ఇక్కడ ఆ ఊరేగింపులో ప్రజలు మాట్లాడారు. ఇది యేసు ప్రభు ఒక చోట చిన్నగా దాన్ని కౌంటర్ చేసినట్టు కూడా ఉంది. దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఆ సందర్భంలోకి ఇప్పుడు వెళ్ళొద్దు. కానీ యేసుక్రీస్తు నేను దావీదు కుమారుణ్ణి అని ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడా లేదా అంటే, అయ్యా అసలు నేను దావీదు కుమారుడు అంటావేంటి, దావీదే నన్ను ప్రభు అని పిలుస్తూ ఉంటే అని ఒక చోట అబ్జెక్ట్ చేసిన ఆయన స్వతహాగా అసలు దావీదు కుమారుడు అన్న మాటని తాను అంగీకరించాడా లేదా అని చూస్తే ఒకసారి ఈ మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే చదవండి. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి ఓకే, యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకవు చుక్కను. రెండు చేతులెత్తి గట్టిగా ఒకసారి దేవుని స్తుతిద్దామా? చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామా ఒకసారి? ఏమండి, ఒక మాట గడిచిన రక్షణ కూడికల్లో మనం ఒక మాట మనం చెప్పుకున్నాం. అయ్యా, జీవగ్రంథంలో నీ పేరు రాయబడితే నువ్వు ఎక్కడుంటావో తెలుసా? ఎక్కడుంటావు అంటే నిత్యత్వంలో ఉంటావు. నిత్యత్వంలో ఎలా ఉంటామండి? ఆ 3 రోజులు మనం ధ్యానించాం. అయ్యా, మన శరీరం ఆయనతో ఎలా ఉంటుందంటే ఈ దీన శరీరాన్ని తన మహిమగల శరీరానికి సమరూపంగా చేస్తాడు. నమ్మడానికి అవకాశం ఉందా? దేవుడు అంత కార్యాన్ని చేస్తాడా అంటే దేవుడు ఇస్తానన్న ఆధిక్యత ఇవ్వక మానడు అనడానికి రుజువేంటి అంటే సాక్షాత్తు దావీదు, నీలాంటి నాలాంటి మనిషి అయిన దావీదు తాను దేవునికి ఇష్టునిగా బ్రతికిన కారణం చేత, పశ్చాత్తాపడి తన పాపాన్ని కడుగుకొనిన కారణం చేత నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఎలా బ్రతికాడో తెలుసా అండి? దావీదు కుమారుడు అని యేసు పిలువబడడానికి ఆయన అంగీకరించడమే కాదు, నేను దావీదు వేరు చిగురును, సంతానమును అని అంటున్నాడు ఆయన. అందుకే నిజంగా ఈ మాటలు ఇక్కడితో ఆగిపోలేదండి. దావీదుకు మాత్రమే ఇవ్వబడిన ఇంకొక ఆధిక్యత ఏంటి అంటే, ఇంకా సంఘం కూడా కళ్ళారా చూడలేని విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే ఖచ్చితంగా 1000 ఏళ్ల పరిపాలన, శరీరాలతో ఉండం మనం, అప్పుడు వేరే ఫార్మేట్లో ఉంటాం, ఆత్మస్వరూపులుగా ఉంటాం, క్రీస్తుతో కూడా వస్తాం. అప్పుడు మనం అన్నీ చూస్తాం, అన్నీ ఆయనతో కలిసి చేస్తాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే నిజంగా యేసుక్రీస్తు విషయంలో దావీదు భక్తునికి ఆయన ఇచ్చిన స్థానం ఏంటి అంటే ఇక్కడ ఒక్క మాట మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్క మాటని మీ ముందు పెడతాను. లూకా సువార్త
మొదటి అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు. చూడండి, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాటని, మనం ముగింపులో ఉన్నాం. ఇప్పుడు దావీదు సింహాసనం అన్నట యేసుక్రీస్తుకి ఇవ్వడం జరుగుతుందంట. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్న మాటలు ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు అంటే, తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని నిజంగా ఆయనకి ఇవ్వబోతున్నాడు. యేసు ప్రభు ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడా? ఆయన రాజ్యం చేశాడా? ఆయన తల మీద కిరీటం పెట్టడానికి ప్రయత్నిస్తే, రాజును చేయాలని ప్రయత్నిస్తే ఒప్పుకున్నాడా? ఇప్పుడు నువ్వు రాజువా అంటే, నా రాజ్యం వేరే, మీరు అనుకునే రాజ్యం వేరే అని మాట్లాడాడు. అయితే ఇప్పుడు దావీదు సింహాసనం ఎప్పుడైనా మరి దాన్ని రూల్ చేస్తాడు. ఎప్పుడు రూల్ చేస్తాడంటే, మీరు గమనించండి, 1000 ఏళ్ల పరిపాలనలో. మీరు జాగ్రత్తగా, ఒకరేమో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని అలా పట్టుకొని ఉండండి. ఇంకొకరేమో ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని తీసి పెట్టుకోండి. దావీదుకి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు యెషయా గ్రంథంలో తీసినటువంటి మాటని ఒకసారి మీరు 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇది మొదలుకొని వృద్ధి క్షేమము దానికి కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేస్తాడు. అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. అంటే ఎవరి గురించి మాట్లాడిన మాటలు ఇవి? 6వ వచనం చదివితే అర్థమైపోతుంది. అది మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని యేసుక్రీస్తుని గురించి మాట్లాడినటువంటి విషయాలు అవి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన రాజ్యపాలన చేస్తాడు అనేటువంటి ఆ మాటని ఇక్కడ చూస్తున్నాం. అంటే దావీదు యొక్క సింహాసనాన్ని ఈయన అధిరోహించాలి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇర్మియా గ్రంథాన్ని ఇంకొకరు చదవండి. 23:5 చూస్తున్నాం, చదవండి. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించే. చూడండి, యేసు క్రీస్తు భూమి మీద పుట్టబోతున్నాడు అని ఇక దాదాపు ఒక 800 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని ఇక్కడ ఇర్మియా ద్వారా వ్రాయిస్తా ఉన్నాడు. ఈ మాట్లాడుతున్న మాట దావీదునకు నీతి చిగురు. దావీదుకి ఎంత ఆధిక్యత ఇచ్చాడండి. చదువు తల్లి. అతడు రాజై పరిపాలన చేస్తాడు, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన రాజై పాలించాలి. లింక్ ఎక్కడ పెడుతున్నాడంటే దావీదు యొక్క సింహాసనం. దావీదు యొక్క సింహాసనం దేవదూతలు చెప్పిన మాట మరియతో అదే దావీదు సింహాసనం. రెండవది ఇక్కడ యెషయా చెప్పిన మాట అది ఈయన పరిపాలన చేస్తాడు, ఖచ్చితంగా దావీదు యొక్క ఆ వేరు ఆ చిగురు అని ఇర్మియా చెప్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా ఆయన ఎప్పుడు పరిపాలన చేస్తున్నాడు అంటే ప్రకటన గ్రంథంలో దీన్ని గూర్చిన ఒక మాటని మీ గమనానికి తెస్తాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును
ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దావీదు యొక్క సింహాసనం అంటే అదొక గుర్తు, మంచి పాలనకు ఒక గుర్తు. నిజంగా దావీదు భక్తుడికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు యేసుప్రభు. దావీదు చిగురు అని పిలువబడ్డాడు యేసుక్రీస్తు. దావీదు సంతానం అని పిలువబడ్డాడు, ఒప్పుకున్నాడు ఆయన యేసుక్రీస్తు. ఇంత ఆధిక్యత దావీదు భక్తుని యొక్క జీవితంలో కలగడానికి గల కారణం ఏంటి? సామాన్యమైన మనిషి, మనలాగే తప్పొప్పులు కలిగిన వాడు ఒక్కసారి దేవుని వైపు తిరిగిన తర్వాత బైబిల్లో చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? ఆ తప్పు తప్ప తన జీవితంలో ఇంకెప్పుడు కూడా పొరపాటు చేయలేదు. అయితే దావీదుని అందరూ కలిసి అడిగారట, దావీదు భక్తుడా, నీ జీవితంలో భలే ఛాన్స్ కొట్టేశావు, ఇంత ఆధిక్యతను సంపాదించావు, సృష్టించిన వానికే నువ్వు భూమి మీద తండ్రి అని పిలువబడ్డావు, తన తండ్రి అయిన దావీదు సింహాసనం అని ఇక్కడ ఇంత ఇదిగా చెప్పబడింది. మరి ఎందుకు నీకంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే, చివరిగా ఒక్క మాట మీ గమనానికి తీసుకొస్తాను. రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూడండి. నేను ఆయనకు ఇష్టడను గనుక, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఆయనకు ఇష్టలముగా బ్రతకడం అనేది సవాల్కరమైన జీవితం బ్రతుకులో. ఆయనకు ఇష్టలుగా జీవించడం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే, దావీదు యొక్క బ్రతుకులో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడండి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అవన్నీ కూడా మనం చూసాం. దావీదు భక్తుడు నిండు సభలో అవమానపరచబడ్డాడు. మనం కూడా కొన్నిసార్లు అవమానాలు గుండా వెళ్తాం. ఆ అవమానమే అది నీకు ముగింపు కాదు. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. రెండవది, కొన్నిసార్లు పరిస్థితులు అన్నీ మనకు వ్యతిరేకంగా ఉంటాయి. అంత మాత్రాన దేవుడు నిన్ను వదిలిపెట్టాడని అనుకోవద్దు. కొన్నిసార్లు మనవారే మన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఇక నువ్వు సంరక్షించబడ్డానికి అవకాశం లేదని నువ్వు అనుకోవద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. నువ్వు దేవుని యొద్ద పశ్చాత్తాపడగలిగితే, ఉన్నపాటున దేవునికి నీ హృదయాన్ని అప్పగించగలిగితే, నువ్వు కన్నీరు కార్చి దేవుని ఎదుట ప్రార్థించగలిగితే, దావీదు యొక్క జీవితంలో దొర్లిన తప్పులు మన జీవితాల్లో ఒక పాఠం. ఒకటి, నిర్లక్ష్యం చేయొద్దు. రెండవది, మోహాన్ని కలుగుండొద్దు. మూడవది, ఎవరిని హింసించొద్దు, శారీరకంగా కానీ మానసికంగా కానీ. అంత మాత్రమే కాదు, వెంటనే పశ్చాత్తాపడడం అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తేలిక తీసుకోవద్దు. వీటన్నిటిని మించిన విషయం ఏంటి అంటే, దేవుడు నీ విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నమ్ము. ఈ శ్రమ కలగడానికి వెనుకున్న కారణం ఏంటి అంటే, దేవుడు ఒక గొప్ప కార్యం చేసి నిన్ను తన బిడ్డగా లోకానికి ప్రకటించాలని ఆయన కోరుతున్నాడు. దావీదు కుమారునిగా ఆయన పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు. ఏ దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నువ్వు న్యాయవంతుడవు, నీకే విరోధంగా నేను పాపం చేశానని ఏ దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడో, ఆ పశ్చాత్తాపాన్ని చూసి మురిసిపోయినటువంటి ప్రభువు ఇదిగో ఈ దావీదు కుమారునిగా పిలువబడడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడితే నీ దేవునిగా లోకానికి ఆయన చాటు చెప్పుకుంటాడు. ప్రియ స్నేహితులారా, ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీకోసం నేను నమ్మకంగా బ్రతకడానికి నా జీవితంలో ఏం ఉండకూడదో, నాకు అడ్డుగా ఉన్నవి ఏవో, నన్ను నేను పరీక్షించుకోవడానికి నాకు సహాయం చేయి, పరిశీలన చేసుకోవడానికి నాకు సహాయం చేయి అని ఒక్కసారి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనసు తెరిచి ప్రార్థన చేసుకుందాం. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఇంత ఆధిక్యతను ఎలా పొందుకున్నావు? నేను ఆయనకు ఇష్టడను
ఆ ఒక్కటే. ఆయనకిష్టమైన బిడ్డగా బ్రతుకుతావా? ఆయనకిష్టమైన కుమారునిగా కుమార్తెగా జీవించడానికి నిశ్చయించుకుంటావా? ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభువా. అయ్యా, మీ కనికరం కలిగిన చేతుల చాటున మరొకసారి నా తండ్రి, అయ్యా మా హృదయాన్ని తెరిచి, అయ్యా యథార్థంగా ఉన్న విషయాలు మేము ఒప్పుకుంటున్నాం మా ప్రభు. ఏ విషయంలో మేము నిర్లక్ష్యంగా ఉన్నామో ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఏ విషయాన్ని మేము మోహిస్తున్నామో, ఏ విషయాన్ని నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్ని మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, ఆశించవద్దని చెప్పారు, మోహించవద్దని చెప్పారు, సకిలించవద్దని చెప్పారు. అయ్యా, నీ వాక్యాన్ని మేము పెడచెవిన పెడితే అయ్యా నీ ఆజ్ఞ ఏమవుతుంది, అయ్యా పరలోకమందున్న స్వాస్థ్యం ఏమైపోతుందని ఆ భయం మాలో మీరు కలిగించండి ప్రభువా. మీకు వందనాలు. అయ్యా, మీరే కృప చూపించండి నాయన. మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని మీ బలమైన చేతులకు నాయన మరొకసారి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ, దేవతనైనా మరి ప్రత్యేకంగా మా జీవితంలో శ్రమ అనుమతించబడుతుందంటే దాని వెనుక ఒక కారణం ఉందని, శ్రమ అనుమతించబడుతుందంటే దాని వెనుక ఒక ప్రణాళిక ఉందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం మా ప్రభువా. నీ చిత్తము మా జీవితంలో నెరవేరునుగాక. అయా, చెక్కబడుతున్న రాయి శిల్పి చేతిలో ఎలా ఒదిగి ఉంటుందో ఆ రీతిగా నీ చిత్తమంతా పూర్తయ్యేంత వరకు, నువ్వనుకున్న రూపం మాకు వచ్చేంత వరకు నీ చేతిలో మేము ఇమిడి ఉందుముగాక. నీ చిత్త ప్రకారం మేము బ్రతుకుదుముగాక. అయ్యా, మీ నమ్మకమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నా తండ్రి. దావీదు వలె నీకు ఇష్టలుముగా జీవిస్తున్నా తండ్రి. అయ్యా, నీ ఉద్దేశానికి తగినట్లుగా బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో మనం పాట పాడుతుండగా